హాయ్ అండి. చేపల ఫ్రై ఒక్కసారి ఇలా చేయండి. అయ్యో! ఇంతకాలం ఇలా చేయలేదా అని మీరే ఫీల్ అవుతారన్నమాట. అంత బావుంటది టేస్ట్ వచ్చేసి. చాలా అంటే చాలా బావుంటది. మనం చేపల ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేస్ట్‌గా పడేస్తాం కదా! ఇంక దీనికి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఎలా చేయాలి ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే ఇక్కడ చేప ముక్కలైతే తీసుకున్నాను. ఏ చేప అయినా పర్వాలేదండి. నేనైతే చందువ చేప అయితే తీసుకున్నాను. చాలా పెద్ద ముక్కలు చూసారా ఎంత బావున్నాయో! ఇంక ఇలా నడుము ముక్కలైతే తీసేసుకున్నాననమాట. ఇంక అంటే పొట్ట ముక్కలొచ్చేసి ఇంకా పులుసు పెడదామని చెప్పేసి ఇంక నడుము ముక్కలైతే ఇలా ఫ్రై చేస్తున్నాననమాట. ఆ వీడియో కూడా మీకొచ్చేస్తది. రేపెప్పుడో వచ్చేస్తది. చేపల పులుసు కూడా. ఇంకిప్పుడు ఇది ముందుగా వచ్చేసి ఇంక శుభ్రంగా ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని చక్కగా కలిపేసుకొని క్లీన్ చేసేసుకొని చక్కగా కడిగేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఇంకిలా ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు ఇలా నిమ్మరసం వేసుకోండి. ఇలా వేసేసుకొని చక్కగా చేప ముక్కలకి బాగా పట్టేటట్టయితే ఇలా కలిపేసుకోండి. బాగా పట్టించేసేయండి చేపలకి. ఇలా పట్టించేసి మనం పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు అలా ఉంచేసేయండి. ఒక పావుగంట. అంటే ముక్కకి ఉప్పు అన్నీ బాగా పడతాయన్నమాట ఇలా పక్కన పెట్టేయడం వల్ల. అంటే వెంటనే వేసేసి వెంటనే ఫ్రై చేయకుండా కొంచెం సేపు అలా ఉంచేసేయండి. ఇంకిలా చక్కగా అంతా అప్లై చేసేసి ఇంకా పక్కనైతే ఇంకా పావుగంట అయితే పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పావుగంట అయిపోయింది. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసేసుకోవాలి. చాలామంది ఏంటంటే చేపల ఫ్రై ఏంటంటే డీప్ ఫ్రై చేసేస్తారండి. అవసరం లేదండి. ఇలా తక్కువ నూనెతో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అయిపోతాయి. దానికోసం ఎందుకంత ఆయిల్ వేస్ట్ చేయడం. ఇప్పుడు ఈ ఆయిల్ కూడా నేను వేస్ట్ చేయనండి. మీరు అలా చూస్తూ ఉండండి. ఇది కూడా చక్కగా మనకి యూజ్ అవుతుంది. మనం చిన్నప్పుడైతే ముందు మన టైంలో అయితే ఇలా చేపల ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ ఏంటంటే వేడి వేడి అన్నంలో వేసుకొని తినేవాళ్ళం కదా చిన్నప్పుడైతే. ఇప్పుడైతే మనం తినట్లేదు. ఆయిల్ తినకూడదు అలా ఇలా అని చెప్పేసి ఆయిల్ అంతా వేస్ట్ చేసేస్తున్నాం కదా! ఇప్పుడు ఈ చేపల ఫ్రైకి ఏంటంటే ఈ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వకుండా నేనైతే చేపల ఫ్రై చేస్తాను చూసేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే అర్థమవుతుంది కదా! ఇంక ఇలాగైతే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఒక పక్కన ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. ఈ కలర్ అయితే రావాలి. మంచి కలర్ అయితే రావాలి. చాలా బావుంటదండి. ఇది కొంచెం ఒక 2, 3 రోజులైతే చక్కగా నిల్వ ఉంటది. అంటే వారం రోజులు నిల్వ ఉంటది. కానీ మనం వారం రోజులు ఎక్కడ ఉంచుతాం? ఒక 2 రోజుల్లోకే తినేస్తాంమాట. మనం ఎక్కడికన్నా ప్రయాణం వెళ్ళినప్పుడు ఏదన్నా పట్టుకెళ్ళాలనుకుంటాం కదా! ప్రయాణంలో ఏదైనా తినడానికి అలాంటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే కూడా నిల్వ ఉంటది. ఇక్కడైతే చేప ముక్కలైతే ఇంక ఇలా ఫ్రై చేసేసాను. ఇంకా మిగతా ముక్కలు కూడా అయితే అన్నీ సరిపోవు కనుక కొన్ని కొన్ని వేసుకొని అయితే ఫ్రై చేసేస్తున్నాను. నేను చందువ చేప తీసుకున్నాను. మీరు ఏ చేప అయినా పర్వాలేదు. ఇలా ఫ్రై చేయండి. ఇంకా చాలా అంటే చాలా బావుంటదన్నమాట. అయ్యో! ఇంతకాలం ఈ ఆయిల్ అంతా మనం వంపేసామా, పడేసామా అని మీరే ఫీల్ అవుతారన్నమాట. ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ చేపల ఆయిల్ ఉంది కదా! అదైతే ఒక గిన్నెలో వేసేసుకుందామండి. అది కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు అదే ఆయిల్ మనం ఈ ఫ్రై కోసం అయితే యూజ్ చేస్తున్నాం. ఫ్రై అయిపోయింది కదా! ఇంకా మళ్ళీ ఫ్రై ఏంటని అనుకుంటున్నారా? ఇదేనండి అసలైంది. చేపల ఫ్రై ఇలా చేస్తే సూపర్‌గా ఉంటది. అది చేపలు వేయించేసిన నూనెతో అయితే ఇంకా చాలా బావుంటదన్నమాట. అదైతే నేనైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. అక్కడ నూనె అయితే వేడైపోయింది. అందులో వచ్చేసి ఇంక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే వేసేసాను. 2 పెద్ద ఉల్లిపాయలైతే వేసాను. ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ అంత బావుంటది ఇదొచ్చేసి. ఇంక ఇలా ఉల్లిపాయ వేసేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా తొందరగా వేగడం గురించి ఇందులో కూడా కొంచెం పసుపు, ఉప్పు వేసేద్దాం. మనం చేపలు ఫ్రై చేసిన దాంట్లోనే ఉప్పు వేసేసాం కదా! ఇప్పుడు ఇందులో చూసుకొని వేసుకోండి. ఇది ఉల్లిపాయకి మాత్రమే కొంచెం ఉప్పు అయితే పడుతుంది. ఆల్రెడీ ఆయిల్‌లో కూడా మనకు ఉప్పు ఉంటది కనుక చూసుకొని అయితే వేసుకోవాలి. కానీ వేసుకోవాలి. కొంచెమైనా వేసుకోవాలి. లేదంటే ఉల్లిపాయ చప్పగా ఉంటది. అందుకని నేను కొంచెం ఉప్పు అయితే వేసాను. అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మనకి ఈ చేప నూనె మనం వేయించిన నూనె కూడా వేస్ట్ అవ్వదన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల చేపల ఫ్రై టేస్ట్‌గా ఉంటది. చేపల నూనె వేస్ట్ అవ్వదు. అలాగే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదన్నమాట. ఎందుకంటే ఆ ఆయిల్‌తో మనం మళ్ళీ ఇలాగా ఫ్రై చేస్తున్నాం కనుక చాలా బావుంటది. ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా? మనం చేపల ఫ్రైకి కూడా తక్కువ నూనె వాడాం కదా!
ఇంకా తక్కువలో తక్కువ నూనె అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాము. ఇంకెక్కడ వేస్ట్ అవ్వదన్నమాట. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంక ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇవన్నీ మనం చేపలకి పట్టించి ఫ్రై చేయనవసరం లేదన్నమాట. ఇంకా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది పచ్చిదనం పోయేంత వరకు ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అలాగే సోంపు పొడి ఇవన్నీ వేసుకోవాలండి. కొంచెం 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 గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెం మీరు తినే మసాలాను బట్టి వేసేసుకోండి. ఇందులో సోంపు, మిరియాల పొడి ఇలాంటివి వేయడం వల్ల ఏంటంటే చేపల ఫ్రై మరింత టేస్ట్గా చాలా బాగుంటుందన్నమాట. మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ ఫ్రై చేస్తున్నప్పుడే. ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోండి. కమ్మటి వాసన అయితే వస్తుంది. అలా ఫ్రై చేస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మీరు తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ముందుగా వేస్తే పచ్చిమిర్చి ఏంటంటే ఇంకా మొత్తానికి మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ టైంలో వేసుకుంటే సరిపోతుంది. అలాగే కరివేపాకు కూడా ఒక గుప్పెడైతే వేసుకోండి. ఈ ఫ్రైకి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. తినేటప్పుడు భలే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. కరివేపాకు వచ్చి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువనే వేసుకోండి. వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇది కూడా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కారం అయితే వేసుకోవాలి. మనం ఫ్రై చేసినప్పుడు వేసుకున్నాము, ఇప్పుడు వేసుకోవాలి. నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను. మా ఇంట్లో తక్కువ తింటారు కనుక తక్కువ వేసాను. ఇందులో కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్లు వేస్తే ఇంకా కారం కారంగా బాగుంటుందన్నమాట. మా ఇంట్లో తక్కువ తింటారు కనుక నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. చూసుకోండి, మనం ఫ్రై చేసినప్పుడు కారం వేసి ఫ్రై చేసాము. అది అందులో వేసి ఫ్రై చేసింది అసలు కారమే ఉండదు. మనం ఇక్కడే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. ఇంకా అది కూడా ఫ్రై చేసేసేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ ఇందులో వేసేసుకోండి. అసలు ఈ ఫ్రై ఉంటుందండి. ఇంకా ఫ్రై తోటే మీరు అన్నం అంతా తినేస్తారన్నమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చక్కగా మొత్తం అంతా మసాలా అంతా చేపలకు పట్టేటట్లు కొంచెం కలిపేసుకోండి. కొంచెం ఇలా పెద్ద గిన్నె తీసుకోవడం వల్ల ఏంటంటే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇవి మనం కలిపితే విరిగిపోతాయి అన్న బాధ కూడా మనకి ఏమి ఉండదు. ఫ్రై చేసిన ముక్కలు కదా, అసలు కలుపుతుంటే ఏమీ మనకి ముక్కలు అవ్వవు. గట్టిగానే ఉన్నాయి చేప ముక్కలు. ఇప్పుడు ఆ మసాలా అదంతా మొత్తం చేపలకు పట్టేటట్లు కొంచెం నెమ్మదిగా తిప్పేసుకోండి. కలిపేసుకోండి చక్కగాని. ఇలా కలిపేసుకుని చక్కగా ఇందులో పైన నిమ్మరసం అయితే వేసుకోండి. నేను ఆల్రెడీ ముందే ఫ్రై చేసినప్పుడు నిమ్మరసం వేసేసి ఫ్రై చేసుకున్నాను. లేదు ఇంకా నిలవ ఉండాలి, మనం ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలి అంటే ఈ పైన వచ్చేసి ఇంకా నిమ్మరసం అయితే కొంచెం వేసేసి ఉంచినట్లయితే భలే నిలవ ఉంటుందండి. నేనైతే ఇంక నిమ్మరసం అయితే వేయట్లేదు. ఎందుకంటే మేము ఇప్పుడే తినేస్తున్నాం కనుక మాకు ముందు కలిపిన నిమ్మరసం మాకు సరిపోతుంది. మీరు ఎక్కడికన్నా పట్టుకెళ్ళాలి, కొంచెం నిలవ ఉండాలి అనుకుంటే కనుక ఒక 2-3 రోజులు నిలవ ఉండాలి అంటే చక్కగా అలా నిమ్మరసం పిండేసుకోండి పైన. ఇంకా చేపల ఫ్రై అయితే అద్దరిపోతుందండి. ఇలా చేప ముక్క వేసుకుని అన్నమంతా తినేస్తామన్నమాట. అంత బాగుంటుంది. ఇంకెక్కడ చేప ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. చూసారా, ఆ ఆయిలే మనం ఇందులో వేసేసుకుని ఇలా చేసేసుకోవాలన్నమాట. కొంచెం ఉల్లిపాయ అది ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలంటే ఇందులో జీడిపప్పు వేసుకోండి. ఇలా అయితే చేసేసుకొని ఇంకా పైన అయితే కొత్తిమీర వేసుకుంటే అద్దిరిపోయే చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కడ ఏది వేస్ట్ అవ్వలేదు. మీకు కూడా నచ్చింది కదా.